ఎవరు మాట్లాడకూడదు కొంచెం. అది వాడకుండా 3వ తేదీ 4వ తేదీ కడిగింది సార్. ఎవ్రీ 15 days కొంచెం ఉండరా మాట్లాడండి. మాట్లాడలేకుంటే జరిగింది ఇక్కడ. నమస్తే. అందరూ చెప్తారు వెళ్ళిపోతారు. రేపు ఈ ట్యాంక్ కడిగలేదు, ఆ ట్యాంక్ కడిగలేదు, వస్తారు జనాలు. 5 ఏళ్ళు మాట కూడా సపరేట్ ఒక బోర్ వేయించేసి డైరెక్ట్ కనెక్షన్ ఒకటి ఇవ్వాలి సార్. ప్లస్ వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టించాలి సార్. కాలువలు కూడా మట్టి ఉంది. ఆ ట్యాంక్ కూడా ఒకటి ఇచ్చినాను కదా సింటెక్స్ వాడుతున్నారా? అదే చెప్తున్నారు. ఎందుకు వాడలేదు సక్రమంగా? ఎందుకు మన దీంట్లో ట్యాంక్ అప్పుడు నీళ్ళు లేదనేసి కాలనీకి ఆ ఏరియాకి నీళ్ళు లేదని దానికే ట్యాంక్ ఇచ్చింది చిన్నది. ఆ ట్యాంక్ సపరేట్ చేసి ఈ సింటెక్స్ ఇది మనం ఇచ్చింది, అది ఓకే. ఈ సింటెక్స్ కూడా ఇది కూడా ఇచ్చినాం. దీన్ని కూడా ఐడియల్ గానే ఉండేటువంటి కదా. ఆ ఏరియాకి నీళ్లు ఎక్కడం లేదని, పైప్ లైన్ నీళ్లు ఆ ఏరియాకి ఎక్కడం లేదని, అందువల్ల ఈడ సపరేట్ గా వాళ్ళకి పెట్టేసి వాళ్ళకి ఎస్సీలకు సపరేట్ గా పెట్టేయాలని అనుకొని ఆ రోజు మనం డివైడ్ చేసి పెట్టింది. అవి ఎందుకు వాడడం లేదు? ఏం పని చేస్తూ ఉన్నారు వాడకుండా? సార్ మనకి ఓహెచ్ఎస్ఆర్ నుంచినే సప్లై సరిపోతుంది సార్ వాళ్ళకి. మనకి వాటర్ 15th ఫైనాన్స్లో ఎంత ఉందమ్మా? 5 lakhs. ఇమీడియట్గా దాన్ని వాడండి. నేను కలెక్టర్తో ఇప్పుడే మాట్లాడతాను. ఇమీడియట్గా దాన్ని వాడి ఎస్సీ కాలనీ సపరేట్ చేసేయండి. చేసి ఆ సింటెక్స్ క్లీన్ చేసి ఆ సింటెక్స్ కరెక్ట్ చేసి ఎస్సీ కాలనీకి డైరెక్ట్గా నీళ్ళు ఇచ్చేయండి. సరేనా? ఇమీడియట్గా రేపు మొన్నడే సపరేట్ చేసేయండి ఎస్సీ కాలనీ. సరేనా? ఇంకొకటి ఆడ నేను లాస్ట్ టైం నేను కాలనీకి వచ్చింటే ఎప్పుడు నుంచినా వాళ్ళు కమ్యూనిటీ హాల్ కావాలని అడిగితే కమ్యూనిటీ హాల్ నేనే ఇచ్చిన. అది ఈ రోజు దాకా కూడా దాంట్లో యూరియా పెట్టేసి ఎందుకు వాళ్ళ కమ్యూనిటీ హాల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా చేస్తున్నారు? నేను దాని గురించి నాకు చెప్తే వాళ్ళకి చెప్తాను. మీరు ఎవడో శత్రువు వచ్చినట్టు శత్రువు మీద వచ్చి కొట్లాడితే నేను శత్రువు కాదు కదా మీకు. నువ్వు ఒకటి పక్కలో మీరిద్దరూ చేరి సరిపోతారు. గమ్మున ఉండండి. నేను మాట్లాడేటప్పుడు వెనక పాటింది మీకోసమే. మీరు అడిగినవన్నీ చేసినా కదా. కమ్యూనిటీ హాల్ కావాలంటే, నీళ్ళ సపరేట్ కావాలంటే ఏది అడ్డం చెప్పలే కదా. అటు డ్రైన్ కూడా పూర్తి చేసినారమ్మా. ఎప్పటి నుంచినో డ్రైన్ నేను తిరిగేటప్పుడు ఆ రోజు కూడా డ్రైన్ అడిగినారు. ఈసారి ఎస్సీ కాలనీలో డ్రైన్ కూడా నేను కలెక్టర్కి చెప్తానమ్మా. ఆ డ్రైన్ కూడా ఫినిష్ చేసేయండి. ఆ డ్రైన్ కూడా పాత డ్రైన్ ఉందమ్మా, పూర్తి చేసినారు దాన్ని. ఇప్పుడు కొత్త డ్రైన్ శాంక్షన్ చేయించి ఇస్తాను. ఆ కొత్త డ్రైన్ కూడా ఇప్పుడు పంపించేస్తాను కలెక్టర్ ప్రపోజల్. అది శాంక్షన్ అవుతుంది. ఇమీడియట్గా పని మొదలు పెట్టండి. సరేనా? ఆడ పందులు మేపుతా ఉండదు దారిలో, రసగాని పనిలో ఈ ఊరికి మధ్యలో అన్ని పందులు ఆడ పెట్టేస్తే ఊరి పక్కన రోగాలు రాకుండా ఎట్లుంటాయమ్మా? పత్తికొండ ప్రిమిసెస్ కాదు నీ బార్డరు. దస్తగానిపల్లి దాటిన తర్వాత ఆ ఊరికి పక్కనే రెవెన్యూ ఏంది అని పక్కన ఉండదు. కడుపులో మాట్లాడేమనుంటే నాకు మళ్ళీ ఫోన్ చేస్తాడు. నేను చెప్పేస్తాను. నేను చెప్పింది మీరు చేయండి. మళ్ళీ అక్కడి నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాను. డ్రైను వాళ్ళకి ఇమీడియట్గా వాటర్ సపరేట్ చేయండి. ఆ ట్యాంక్ కూడా క్లీన్ చేసి దాన్ని కనెక్ట్ చేసేసాను. సరేనా?